హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? సేఫ్గా ఉన్నావు అని ఆశిస్తున్నాను. ఫ్రెండ్, ఈ వీడియోలో నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నావు. అవుట్ స్టాండింగ్ లెవెల్ క్రేజీ థింగ్ గురించి, ఒక గేమ్ చేంజర్ గురించి తెలుసుకోబోతున్నావు. మరి ఆ గేమ్ చేంజర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడు. This problem. It's no secret by now that plastic is hurting the environment. Every year we produce 300 million tons of plastic, and 50% of that is single-use plastic like this. You use it once for a few seconds, you throw it away, and it stays in nature for hundreds of years, in the forest and in the oceans, causing harm to everyone. ఫ్రెండ్, మనందరికీ ప్లాస్టిక్ ఎంత బాగా పొల్యూట్ చేస్తుందో తెలుసు. ఇది వాటర్ పొల్యూషన్ని, సాయిల్ పొల్యూషన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మనకంటే యానిమల్స్ ఎక్కువగా సఫర్ అవుతున్నాయి. ఇవి రోజుకి కొన్ని వేల జంతువులు ప్లాస్టిక్ వల్లే చనిపోతున్నాయి. మనం ప్లాస్టిక్ వాడకాన్ని కానీ ఉత్పత్తిని కానీ తగ్గించాలని ఎన్నో రకాలు ట్రై చేస్తున్నాం. రీసైక్లింగ్ అని, బ్యాన్ చేయడం అని, బయోప్లాస్టిక్ని యూజ్ చేయడం అని. కానీ అవి అమలులోకి వచ్చేసరికి మాత్రం చాలా తక్కువ పర్సంటేజ్లో అవైలబుల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ప్లాస్టిక్ మార్కెట్స్ని చూసినట్టయితే లెస్ దాన్ 10% మనం బయోప్లాస్టిక్స్ని యూజ్ చేస్తున్నాము. ఇంత తెలిసినా కూడా మనం ప్లాస్టిక్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఇప్పటిదాకా ప్లాస్టిక్కి తగ్గట్టుగా మరొక ఆల్టర్నేట్ అనేది ఎవ్వరూ కనుగొనలేరు. ఇలానే కొనసాగితే ఫ్యూచర్లో వచ్చే అతిపెద్ద ప్రాబ్లమ్స్లో ప్లాస్టికే ఫస్ట్ ప్లేస్లో ఉండిద్ది. కానీ ఇక నుంచి అలా కాదు ఫ్రెండ్స్, ఫ్యూచర్ అంతా మారిపోతుంది. ఫ్యూచర్లో అంతా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్కే టర్న్ అవుతుంది. ఎగ్జాంపుల్లో బయో రీసెర్చ్ కంపెనీ వాళ్ళు మనం తీసుకునే ఫుడ్ నుంచి 100% ప్యూర్ బయో ప్లాస్టిక్ని కనుగొన్నారు. ఇది సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్. ఇది ఈజీగా విత్ ఇన్ మినిట్స్లో వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. ఇది డిజాల్వ్ అయిన వాటర్ని మనం కన్జ్యూమ్ చేసినా కూడా మనకి ఎలాంటి హామ్ అనేది ఉండదు. ఇది 100% హార్మ్లెస్ ప్లాస్టిక్. ఇంకా అది కానీ అవైలబిలిటీలోకి వస్తే మనం డిజాల్వ్ చేయడానికి మన దగ్గర కేవలం వాటర్ ఒక్కటి ఉంటే చాలు. అసలు మనం తినే ఫుడ్ నుంచి ప్లాస్టిక్ని తయారు చేయడం ఎంతో హై అండ్ లెవెల్ క్రియేటివిటీ, ఎంతో క్రేజీగా ఉంది కదా. అసలు వాళ్ళు దేని నుంచి తయారు చేస్తున్నారు తెలుసా? మనం తినే బఠానీల నుండి తయారు చేస్తున్నారు. ఎస్ ఫ్రెండ్స్, బఠానీల నుండి వీళ్ళు ప్లాస్టిక్ని తయారు చేస్తున్నారు. వీళ్ళు ఆ బఠానీల్ని కొన్ని కెమికల్ ప్రాసెస్ ద్వారా లిక్విడ్గా మార్చేసి ఆ లిక్విడ్ని ఓవెన్ మీద పెడితే అది ఒక థిన్ ప్లాస్టిక్ షీట్గా మారుతుంది. ఇంకా ఆ ప్లాస్టిక్ షీట్ తీసుకెళ్ళి మనం దేనికైనా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత దాన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే చాలు. ఇంత హై అండ్ లెవెల్ క్రియేటివిటీ యూసేజ్ని కనుగొట్టడం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఈ సక్సెస్ వెనకాల ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో సంవత్సరాలు తరబడి కష్టపడ్డారు. దాదాపు 15 సంవత్సరాల నుండి వీళ్ళు ఈ బయోప్లాస్టిక్ని కనుగొనాలని ఎన్నో రీసెర్చ్లు చేశారు. ప్రపంచానికి ఎంతో బాగా యూజ్ అయ్యే ఈ మిరాకిల్ని కనుగొన్న సైంటిస్ట్కి నిజంగా హ్యాండ్స్ ఆఫ్. ఇంత పెద్ద మిరాకిల్ వెనకాల ఎంతో మంది కృషి ఉంది, ఎంతో పట్టుదల ఉంటే కానీ ఇలాంటి మిరాకిల్స్ని సాధించలేరు. ఈ మిరాకిల్ గురించి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. ఆ సైంటిస్టుల యొక్క వర్క్, సైంటిస్టుల యొక్క సక్సెస్ కూడా మనం షేర్ చేయాలి. ఫ్రెండ్, నువ్వేమన్నా బ్రాండ్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్రాండ్స్ కోసం నువ్వు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి.